హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పుకున్న స్టోరీని సగం నుంచి మనం మళ్ళా విందాం. పాస్టర్ గారికి మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? ఈ పడతాను పడతాను అంటుంది కదా, ఏం పడతదో వేరే వాళ్ళ ఎవరి మీదైనా టెస్ట్ చేద్దాం, ఎవరినైనా ఇక్కడ పడుకోబెట్టి చూద్దామని ఆయనకు ఆలోచన వచ్చింది. ఆ వీధిలోకి ఒక అడుక్కునేవాడు వచ్చాడు. ఆటోమేటిక్గా పాపం పాస్టర్ గారు ముందు నుంచి కొంచెం గుణం ఉందిగా, సేవా గుణం ఉందిగా. ఆ గుణము ఎక్కడికి పోతుంది? పోదుగా. ఆ గుణంతో ఆయన అడుక్కునేవాడిని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. ఇంట్లోకి తీసుకొని వచ్చి అతనికి మంచి శ్రేష్టమైన వస్త్రాలు ధరింపజేసి స్నానం చేయించి మంచి కొత్త బట్టలు కట్టించి మంచి చక్కని శ్రేష్టమైన భోజనాన్ని పెట్టి ఆయన మేడగదిలో పడుకోవటానికి ఆయనకు పంపించినట్టుగా మనం చూస్తాం. పంపించాడట. పాపం మీ పేదవాడేమనుకున్నాడు, అమ్మో పాస్టర్ గారు చాలా మంచోరు, ఈయన దేవుడి దయ వల్ల మంచిగా ఆశీర్వదించబడాలి, ఎందుకంటే అడుక్కునేవాడిని నన్ను తీసుకొని వచ్చి శ్రేష్టమైన భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి ఆయన గదిలో నన్ను పడుకోమని చెప్తున్నాడు కదా అని అనుకున్నాడు. అయితే ఎంతో తృప్తి కలిగిన ఆ దినాన్ని ఆయన గడిపాడంట. నా జీవితంలో నేను ఈరోజు గడిపిన ఇంత హ్యాపీ లైఫ్ నాకు చాలు, ఈ రోజుతో నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకున్నాడట అడుక్కునే అతను. అనుకొని ఆయన పాస్టర్ గారు చెప్పినట్లుగా మేడగదిలోకి వెళ్ళి పడుకోవటం జరిగింది. మనకు తెలిసిందే, ఎందుకంటే కొంతకాలంగా పాస్టర్ గారికి ఒక స్వరం వినబడుతుంది. అదే స్వరము ఇతనికి కూడా వినబడింది. ఏమని? నేను పడనా నేను పడనా నేను పడనా అనే స్వరం వినపడింది. పాపం ఈయన ఏమనుకున్నాడు అడుక్కునే అతను, ఒకవేళ సీలింగ్ పడిపోతుందేమో, సరే పడని, ఎందుకంటే నేనేం చేస్తాను, బయట పోతున్నాను, అందరి దగ్గర ఆహారం కోసం చేతులు చాపుతున్నాను, అడుక్కుంటున్నాను, ఈ పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను బయటపడేస్తాడేమో, పడితే పడింది, పోతే పోయాను, ఇంత శ్రేష్టమైన జీవితం మళ్ళీ నేను ఈ రోజుని మళ్ళీ నా జీవితంలో చూసుకోలేను కాబట్టి చచ్చిపోతే చచ్చిపోయాను అని అనుకున్నాడు. పడమ్మా పడు అని యాంగ్జైటీతో అడటం జరిగింది. అడగానేనంట ఆ సీలింగ్లో నుంచి బంగారు కాయిన్స్, గోల్డ్ జ్యువెలరీ, తర్వాత నోట్ల కట్టలు దన పడిపోయాయట. అబ్బో ఎంత హ్యాపీగానో ఫీల్ అయ్యాడట అడుక్కునే అతను. పాస్టర్ గారు ఎంత మంచోరు, ఆయన తీసుకోకుండా నన్ను తన ధనాన్ని కూడా నాకు ఇచ్చారు అని చెప్పినేసి ఒక పెద్ద బట్ట తీసుకొని దాంట్లో మూట కట్టుకొని భుజం మీద వేసుకొని అంత చక్కగా దారి పట్టుకొని పాస్టర్ గారికి వందనాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి? తను ఎట్లా ఫీల్ అవ్వాలి? అరే రే రే, ఎంత డబ్బు, ఎంత బంగారం, నేను తీసుకోవాల్సింది ఆడెవడో తీసుకున్నాడు కదా, నాకు కావాలి అన్న ఫీలింగ్తో పాస్టర్ గారు ఏం చేశారంటే మరుసటి రోజు కోసం ఎదురు చూడటం స్టార్ట్ చేశాడు. ఎప్పుడవుతుంది రాత్రి, అప్పుడు అంతకుముందు ఏమో పడుకోవాలంటే భయపడ్డ పాస్టర్ గారు ఈరోజు రాత్రి ఎప్పుడవుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూస్తున్న ఆ టైంలో అతను అక్కడికి వెళ్ళి పడుకోవటము, మరి 12 కాకముందుకే, టైం కాక